పార్టీ జిల్లా సెక్రటరియట్ మెంబర్ నారాయణపేట. ఈరోజు రాంపూర్ గేట్ దగ్గర ఉన్నటువంటి రైస్ మిల్ దగ్గర ఉన్న రైతులతో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. కొనుగోలుకు సంబంధించింది. ఇక్కడ నర్వ మండల్ కానీ మరికల్ మండలంలో ఉన్నటువంటి సాయి బాలాజీ రైస్ మిల్లులో అమ్ముకున్నటువంటి రైతులు ఈరోజు చాలా మోసపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళ బిల్లులు అవి చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఒక్కొక్క రైతు దగ్గర కింటాలెంబడి 6.5 కిలోలు ఒక రైతు దగ్గర, అంటే ఒక్కొక్క ప్యాకెట్ దగ్గర 3 కిలోలు 2 కిలోల 70 గ్రాములు ఇట్లా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ప్రభుత్వ రూల్స్ ప్రకారం అయితే ఒక్క ప్యాకెట్ అంటే 40 కిలోల ప్యాకెట్కు 580 గ్రాములు మాత్రమే, అంటే 600 గ్రాములు కూడా తక్కువనే, 580 గ్రాములు మాత్రమే ఒక ప్యాకెట్ కట్ చేయాల్సి ఉంటుంది. అది సంచి తూకము అది. కానీ ఈరోజు మార్కెట్లో చూస్తే ఒక ప్యాకెట్ ఎంబడి దాదాపు 3 కిలోల వరకు 2.5 నుంచి 3 కిలోలు 3.5 కిలోలు కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క రైస్ మిల్లుకు ప్రభుత్వము ఇప్పుడు కొనుగోలు సందర్భంగా 10,000 క్వింటాలు అలాట్మెంట్ చేస్తే 10,000 క్వింటాల్లో రఫ్గా లెక్క వేసిన ఒక్క మిల్లు కానీ దాదాపు 650 క్వింటాల ధాన్యం ఎక్కువ దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకవేళ గవర్నమెంట్ రూల్ ప్రకారము తీసే సూటు ఏదైతే ఉందో అది పోయినా కూడా 10,000 క్వింటాల కాడ 150 క్వింటాలు మాత్రమే గవర్నమెంట్ లెక్కలకు వస్తుంది. 500 క్వింటాలు మొత్తం రైస్ మిల్లు యాజమాన్యంకే వాళ్ళు దోచుకున్నటువంటి పరిస్థితి. ఒక్క 500 క్వింటాలు అంటే ప్రభుత్వము ఇస్తున్నటువంటి రేటు చూస్తే 14 లక్షల రూపాయలు ఒక మిల్లు అదనంగా, అంటే ఆ కొనుగోలు చేసే ధాన్యానికి ప్రభుత్వం ఇచ్చే ఏదైతే కమిషన్ కాకుండానే 14 లక్షల రూపాయలు ఒక్క మిల్లు దగ్గర, అంటే 10,000 క్వింటాల కానీ అదనంగా 20,000 క్వింటాలు అలాట్మెంట్ చేసిండ్రు, 15,000 క్వింటాలు అలాట్మెంట్ చేసిన మిల్లులు కూడా ఉన్నాయి. కానీ మినిమము ఒక్క రైస్ మిల్లుకు 10,000 క్వింటాలు గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది. దాని ప్రకారంగా అదనంగా రైతుల నుండి 14 లక్షల రూపాయలు ఈరోజు ఒక్కొక్క మిల్లు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా రైస్ మిల్లులని పరిశీలన చేయాలి. అధికారులు రావాలి, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఎక్కడైతే దోపిడీ చేస్తున్నటువంటి మిల్లుల యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే రైతు నుండి దోచుకున్నటువంటి డబ్బు ఉందో తిరిగి ఆ రైతు అకౌంట్లోకి జమ చేసే రకంగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.